2023, 24 కరెంట్ అఫైర్స్‌లో అవార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు మనం చూద్దాం. 15 జనవరి 2023న జరిగిన 71వ వార్షిక ప్రపంచ సుందరి పోటీ విజేతగా ఎవరు ఎంపికయ్యారు? సో, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్బెన్ గాబ్రియల్. సో, ఆర్బియన్ గాబ్రియల్ గారు మనకి 15 జనవరి 2023న జరిగిన 71వ వార్షిక మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా ఎంపికైనారు. అలాగే రెండో స్థానంలో వెనిజులాకి చెందినటువంటి అమండా డుడామెల్, అలాగే మూడవ ప్లేస్‌లో గణతంత్ర డొమినికన్ సుందరి ఆండ్రినా మార్టినెజ్‌లు ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న 65వ గ్రామీణ అవార్డ్స్ మూడవసారి గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో, దీనికి ఆన్సర్ వచ్చేసి రిక్కీ కేజ్. సో, 65వ వార్షిక గ్రామీ అవార్డులు ఈ వేడుకలనేవి మనకి ఫిబ్రవరి 5న 2023 యునైటెడ్ స్టేట్స్ లాస్ ఏంజెల్స్‌లో జరిగాయి. అలాగే ఈ బెంగుళూరుకి చెందినటువంటి కళాకారుడు రిక్కీ కేజ్ గారు తాజాగా మూడోసారి గ్రామీ అవార్డుని గెలుచుకున్నారు. సో, అతను తన ఆల్బమ్ 'డివైన్ టైడ్స్' విత్ స్టీవార్ట్ కోప్లాండ్‌కి ఈ యొక్క అవార్డు అనేది అతనికి బహూకరించడం జరిగింది. ఇతను మనకి ఈ గ్రామీ అవార్డ్ ఎంచుకున్న అతి పిన్న వయస్కుడు, అలాగే 4వ భారతీయుడు కూడా. ఐఎఫ్ఎఫ్ఐ 2023లో ఏ హాలీవుడ్ ఐకాన్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు? సత్యజిత్ రే లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ఎవరు ఎన్నుకున్నారంటే మనకి మైకేల్ డగ్లస్. సో, ఆప్షన్ వచ్చేసి మనకి మైకేల్ డగ్లస్. క్రింది వానిలో ఎవరికి గౌరవనీయమైన జార్జ్ లెడ్జ్లీ ప్రైజ్ లభించింది? ఈ జార్జ్ లెడ్జ్లీ ప్రైజ్ అనేది రాజ్ చెట్టి గారికి లభించింది. సో, ఇప్పుడు ఈ యొక్క జార్జ్ లెడ్జ్లీ ప్రైజ్ గురించి తెలుసుకుందాం. మనకు భారతీయ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త రాజ్ చెట్టికి ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అత్యుత్తమ పురస్కారం అనేది లభించింది. 2018 చిత్రం ఆస్కార్ 2024 కోసం భారతదేశ అధికారికగా ఎంపికైంది. ఇది ఏ భాషకు చెందినది? సో, ఆస్కార్ 2024కి 2018 అనే చిత్రం అనేది ఎంపిక అయింది. సో, ఇది ఏ భాషకు చెందినది అని అడగడం జరిగింది. సో, ఇది మలయాళ భాషకు చెందినటువంటి సినిమా. సో, మనం ఒకసారి దీనికి సంబంధించిన విషయాలు మనం చూసినట్లయితే మలయాళ చిత్రం 2018 ఆస్కార్ 2024 కోసం భారతదేశం యొక్క అధికార ఎంట్రీగా ఎంపికైంది. సో, ఈ యొక్క చిత్రం దేనికోసం తీశారంటే 2018 ఆగస్టులో భారీ వర్షాల కారణంగా కేరళను ప్రభావితం చేసిన తీవ్రమైన వరదను బేస్ చేసుకొని ఈ యొక్క చిత్రం అయితే నిర్మించడం జరిగింది. సో, ఈ యొక్క చిత్రానికి 2018 అనే ఈ చిత్రంకి ఆస్కార్ 2024కి అధికారికంగా ఎంట్రీ అనేది సాధించడం జరిగింది. ఆసిఫ్ షేక్ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ 2022 గ్రహీతగా ఎంపికయ్యారు. అతను ఈ క్రింది దేశాల్లో ఏ దేశానికి చెందినవారు? సో, ఐసీసీ మనకి తెలుసు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ 2022 ఇవ్వడం రీసెంట్‌గా ఇచ్చారు. సో, అది ఎవరికిచ్చారు? అది ఏ దేశస్తుడికి చెందినది అంటే మనకి ఆశిష్ షేక్ అనే వ్యక్తికి ఇచ్చారు. సో, అతను నేపాల్‌కి చెందిన వ్యక్తి. సో, దీనికి సంబంధించిన సమాచారం చూస్తే ఐర్లాండ్‌కు చెందినటువంటి ఆండీ మెక్స్‌బర్న్ రనౌట్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్న నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్. అలాగే ఇక 2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్‌కి ఎంపిక అవ్వడం అనేది జరిగింది. అలాగే ప్రవక్త పాట నవల కోసం 2023 బుక్కర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? పాల్ లించ్. ఐరిష్ రచయిత అయినటువంటి పాల్ లించ్ ప్రవక్త సాంగ్ నవలకు బుక్కర్ ప్రైజ్ని గెలుచుకున్నారు. అలాగే గత సంవత్సరం షెహన్ కరుణ్ తిలక
మ్యాన్ బుక్కర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. జూన్ 2023లో పెన్ ప్రింటర్ ప్రైజ్ ఎవరికి లభించింది? సో ద ఆన్సర్ వచ్చేసి మైకెల్ రోసెన్. సో మైకెల్ రోసెన్ పిల్లల కోసం కవిత్వము మరియు సాహిత్యములో చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2023 అనేది పొందడం జరిగింది. మార్చ్ 2023న న్యూఢిల్లీలో ఇవ్వబడినటువంటి సంసద్ రత్న అవార్డు యొక్క 13వ ఎడిషన్ విజేతలలో ఈ కింది వారిలో ఎవరు ఉన్నారు? సో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సంసద్ రత్న అవార్డులు అనేవి రావడం జరిగింది. సో విద్యుత్ భరణ్ మహతో, కులదీప్ రాయ్ శర్మ, హీనా విజయ్ కుమార్ గావిట్. సో ఈ ముగ్గురికి కూడా ఈ యొక్క సంసద్ రత్న అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో అవి ఇప్పుడు ప్రస్తుతం 13వ ఎడిషను. సో ఈ యొక్క అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఎంపీస్కి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ సభ్యులు ఉన్నారో సో వాళ్ళకి ఈ యొక్క డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సూచన మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అవార్డుని అనేది బహుకరించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి 90 మంది పార్లమెంటరీలకు కూడా ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. సో రీసెంట్గా మనకి కొంతమంది ఇక్కడ చూపించిన వీళ్ళందరికీ కూడా మనకి రీసెంట్గా ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. 2023వ సంవత్సరానికి నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ ఎవరికి లభించింది? సో ఎకనామిక్స్లో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది క్లాడియా గోల్డిన్ అనే వ్యక్తికి రావడం జరిగింది. సో మహిళల శ్రామిక మార్కెట్ ఫలితాలపై మన అవగాహనను మెరుగుపరిచేందుకు గాను క్లాడియా గోల్డిన్కు ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయీస్ 2023 జాతీయ ఫీచర్ చేసిన ఏకైక భారతీయ పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ప్రకాశించింది ఏది? సో దీని యొక్క ఆన్సరు మనకి వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 అవార్డు అనేది ఎన్టీపీసీ లిమిటెడ్ ఎంప్లాయర్స్కి రావడం జరిగింది. సెప్టెంబర్లో 2023లో దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి సత్కరించబడ్డారు? సో దీని ఆన్సర్ ఏమో వహీదా రెహమాన్. సో దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వహీదా రెహమాన్ గారికి రావడం జరిగింది. అలాగే అక్టోబర్ 2023లో కింది వాటిలో ఏ ఫుట్బాల్ ఆటగారు రికార్డు స్థాయిలో 8వ బాలన్ డి'ఓర్ అవార్డుకి అందుకున్నారు? సో క్రిస్టియానో రొనాల్డోని క్రాస్ చేసి లియోనెల్ మెస్సీ గారికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అలాగే UNWTO చే ఉత్తమ పర్యాటక గ్రామంగా థోర్డో గ్రామం అవార్డు పొందింది. ఇది గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది? సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కచ్ జిల్లాలో ఉందండి. సో కచ్ జిల్లాకు చెందినటువంటి థోర్డో గ్రామము UNWTO చే ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు అయితే కైవసం చేసుకున్నది. అలాగే 2023లో కటాలిన్ కారికో మరియు డ్రూ విస్మస్లు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. సో వీళ్ళకి ఏ పని మీద ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది అంటే మెసెంజర్ RNA సాంకేతికపై వీళ్ళిద్దరూ చేసినటువంటి విశేష కృషికి గాను వీళ్ళకి నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. అతని అద్భుతమైన ప్రదర్శన కోసం 2022 సంవత్సరానికి ICC 2020 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే సో మనకి ఆప్షన్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ 2022లో ఉత్తమ ప్రదర్శనకు గాను ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. 6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును పొందిన సినిమా ఏది అని అడుగుతున్నారు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి త్రిబుల్ ఆర్కి ఉత్తమ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డును అయితే కైవసం చేసుకుంది.
అలాగే 74వ గణతంత్ర దినోత్సవ ప్యారెడ్‌లో ఏ రాష్ట్రానికి చెందిన టాల్ బౌ అత్యున్నత బహుమతిని పొందింది? అంటే అది ఉత్తరాఖండ్‌కి చెందినదండి. సో, ఉత్తరాఖండ్‌కి చెందిన టాల్ బౌ అత్యున్నత బహుమతిని గెలుచుకోవడం జరిగింది 74వ గణతంత్ర దినోత్సవ ప్యారెడ్‌లో. నేషనల్ స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ 2023లో క్రింది వాటిలో ఏ నగరం ఉత్తమ స్మార్ట్ సిటీ స్థానాన్ని పొందింది? సో, కరెక్ట్ ఆప్షన్ అనేది ఇండోర్ అండి. ఇండోర్‌కి ఈ యొక్క ఉత్తమ స్మార్ట్ సిటీలో ఫస్ట్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. క్రింది వానిలో ఎవరు 2023 సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి జోన్ ఫోస్సే. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ IIFA 2023లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి హృతిక్ రోషన్ గారు. అస్సాంకు చెందిన ఆంకాలజిస్ట్ 2023లో రామన్ మెగసెస్ అవార్డు విజేత ఎవరు? సో, 2023 రామన్ మెగసెస్ అవార్డు విజేత రవి కన్నన్. రెండు 2023 శాస్త్ర రామానుజన్ బహుమతి విజేత ఎవరు? సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చి రీక్సియాంగ్ జాంగ్ అనే వ్యక్తికి 2023 శాస్త్ర రామానుజన్ బహుమతి అవార్డు అనేది రావడం జరిగింది. IFFI 2023లో ఏ వెబ్ సిరీస్ ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును అందుకుంది? సో, ఆన్సర్ వచ్చేసి పంచాయతీ సీజన్ 2. సో, ఇవి మనకి IFFI 2023 ఉత్తమ వెబ్ సిరీస్‌లో సో, అవార్డ్స్ తీసుకున్నటువంటి వాటి వివరాలు ఇవి. జ్ఞానపీఠ్ అవార్డ్ 57th ఎడిషన్ ఎవరికి వచ్చింది? సో, ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దామోదర్ మౌజో. సో, దామోదర్ మౌజో అనే వ్యక్తికి ఇతను ఒక గోవా రచయిత. సో, అతనికి జ్ఞానపీఠ్ అవార్డ్ సాహిత్యంలో ఇచ్చినటువంటి ఈ యొక్క సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు అనేది రావడం జరిగింది. సో, ఇతను 25 పుస్తకాలను కొంకణి భాషలో రాయడం జరిగింది. అలాగే ఒక ఆంగ్లంలో కూడా ఒక రచన అనేది చేసినారు.